బైబిల్లో మనం చూస్తున్నాము, ఇదిగో నీ రాతి గుండెను తీసివేసి నేను నీకు మాంసపు గుండెను అనుగ్రహించదను అని దేవుడు అంటున్నాడండి. ఎందుకు ఈ మాట పలికాడంటే, ఈరోజు అనేక మంది కఠినమైన హృదయాలతో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఒక మానవ శరీరానికి ఈ గుండె ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే ఒక మనిషి దేవునికి సమీపంగా చేరాలంటే, ఒక మనిషి జీవితం మార్చబడాలి అంటే ఆ మనిషి హృదయం మార్చబడాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాము, మనిషి హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గుణపరచగలిగిన వాడు ఎవడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అవును ప్రియులారా, ఒకరోజు నేను ఒక వ్యక్తికి హాస్పిటల్లో ప్రార్థన చేయటానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. సర్జరీ వెళ్తున్నప్పుడు భార్య బయట కూర్చొని ఏడుస్తూ ఉంది, ఆ రూమ్ బయట. నేను అడిగాను, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే ఆమె అంటుంది, సర్జరీ అయి 1 వారం రోజులైంది, కానీ ఇంకా నా భర్త మారలేదు. ఇంత మరణ పడకలోంచి దేవుడు ఆయనను లేవనెత్తినా కూడా ఆయనలో మార్పు కలగలేదు అని చెప్పి ఆ సహోదరి ఏడ్చింది. పిల్లరా, ఆయన వెళ్ళి చూసినప్పుడు మొత్తం కుట్లతో ఆ వ్యక్తి ఉన్నాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, కానీ అంటే గుండెను ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ కుట్టేశారు. ఆ గుండె తెరిచినా కూడా ఆ మనిషి జీవితము మారలేదు. అవునండి, మానవ జీవితాన్ని ఏ ఒక్క మనిషి కూడా మార్చలేడండి. ఆమె అంటూ ఉంది, ఇంత మరణాన్ని రుచి చూసి కూడా ఈ వ్యక్తిలో ఎందుకు మార్పు లేదో అర్థం కావట్లేదని ఆ సహోదరి పలుకుతుంది. అవును ప్రియులారా, ఈరోజు అనేక మంది హృదయాలు రాతి గుండెల్లాగా ఉన్నాయి. వాళ్ళ లోపల స్పందన లేదు. నీ కోసం ప్రాణం విడిచిన దేవుడు నా యొద్దకు రా, నీకు రక్షణ ఉందని పిలుస్తున్నప్పుడు అది వింటున్నప్పుడు వాళ్ళ హృదయాలు కరగటం లేదు.